తల్లిని తండ్రిని గౌరవమని ఆదేశించిన మీరు మరణించిన నా తల్లి అన్న వారిపై విదయాభివృద్ధి చూపు వారి పాపను మరణించి ఒకనాడు మేము వారిని విజయోదేశంతో ప్రకాశించుగా చూసి ఆనందించు వాక్యము మా కొరకుమని పరిపాలిస్తున్నాను. మీతో పవిత్రాత్మను కలిసి ఎవరైనా జీవించి పాలించు మా ప్రభు క్రీస్తు ద్వారా ఈ మనం చేస్తున్నాము. Oh
యోహాను గారు రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము 11వ అధ్యాయం 17 నుండి 27 వచనములు. 11వ అధ్యాయం 17వ వచనం నుండి 27వ వచనము వరకు. యేసు అక్కడికి చేరిన పిమ్మట లాజరు సమాధి చేయబడి అప్పటికి 4 దినములైనదని తెలుసుకొనెను. బెతానియా గ్రామము యెరూషలేమునకు ఇంచుమించు రోసెడు దూరమున ఉన్నది కనుక మార్తమ్మ మరియమ్మలను ఓదార్చుటకై పలువురు యూదులు అచ్చటకు వచ్చి ఉండిరి. యేసు వచ్చుచున్నాడని వినినంతనే మార్తమ్మ ఆయనకు ఎదురు వెళ్ళెను. కానీ మరియమ్మ ఇంటి అద్దె కూర్చుండి ఉండెను. మార్తమ్మ యేసుతో, ప్రభు, మీరు ఇచ్చట ఉండినచో నా సహోదరుడు మరణించి ఉండని వాడు కాడు. ఇప్పుడైనను దేవుని మీరు ఏమి అడిగినను మీకు ఇచ్చును అని నాకు తెలియను. యేసు ఆమెతో, నీ సహోదరుడు మరలా లేచును అని చెప్పాను. అందుకు మార్తమ్మ, అంతిమ దినమున పునరుత్థానమునందు అతడు మరలా లేచునని నేను ఎరుగుదును అని పలికెను. అప్పుడు యేసు, నేనే పునరుత్థానమును జీవమును. నన్ను విశ్వసించువాడు మరణించినను జీవించును. జీవం ఉండగా నన్ను విశ్వసించు ప్రతివాడు ఎన్నటికి మరణమును చవిచూడడు. దీనిని నీవు విశ్వసించుచున్నావా అని ప్రశ్నింపగా ఆమె, అవును ప్రభు, లోకమున అవతరింపనున్న దేవుని కుమారుడవు క్రీస్తువు నీవేనని విశ్వసించుచున్నాను అని చెప్పాను. ఇది క్రీస్తు సువార్త. సువిశేష వాక్యముల ద్వారా మన పాపములన్నీ క్షమించబడును గాక. ప్రభు క్రీస్తు నామమునచి మిక్కిలిగా ప్రేమించబడి సహోదరి సహోదరులారా, ఈ రోజున మనందరం ఈ విచారణ గ్రామములో సమావేశమై ఈ జీవిత యాత్రను ముగించుకొని ప్రభు సాన్నిధ్యానికి చేరిన అన్నమ్మ గారి యొక్క ఆత్మ నిత్య విశ్రాంతికై మనందరము కూడా ఆర్థిక దినము రోజున సమావేశమై ఆ కుటుంబ సభ్యులతో కలిసి వారికి ప్రభువు ఓర్పును ఓదార్పును ఈ బాధ సమయంలో కష్ట సమయంలో దేవుని యొక్క ఆశీర్వాదం వారికి ఉండాలని ప్రార్థన చేయడానికి, ఇదిగో మేమున్నాం నీ కష్ట సమయంలో అని చెప్పటానికి అందరం సమావేశమయ్యాం. యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు దివస ప్రసాదం గురించి అక్కడ మనం చదువుతూ ఉంటాం. ఆ అధ్యాయం చివరి వచనాలలో పేతురు గారు ఒక మాట అంటారు. 69, 68 వచనాల దగ్గర, మీరు కూడా వెళ్ళిపోతారా అని ప్రభు అడిగినప్పుడు
మేము ఎక్కడికి వెళతాము? నీవు నిత్య జీవపు మాటలు కలవాడవు. నీ నుండి మాకు జీవము లేదు. నీతో ఉంటేనే మాకు జీవం, నీతో ఉంటేనే మాకు మార్గం అని ఫిలిప్పు గారు తోమాస్ గారు అడిగిన ప్రశ్న యోహాను సువార్త 14:6లో నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అని చెప్పిన మాటను బట్టి, అలాగనే ఆయన మనందరినీ కూడా అదే మార్గములో, అదే సత్యములో, అదే జీవములో నడవమని కోరుతూ ఉన్నారు. కథోలిక సాంప్రదాయంలో మరణం మోక్షానికి మార్గం. భూలోకంలో మన జీవితయాత్ర ముగించుకుంటే అందుకే కీర్తనకారుడు ఒక మాట అంటాడు, తల్లి గర్భం నుండి భూగర్భం వెళ్లే వరకు మేము కష్టాలు పడాలి, కానీ ఒక్కసారి నేను భూగర్భమును చేరితే నిన్ను చేరినట్టే అన్న మాటను మనము కీర్తనలో చదువుతాం. కీర్తన 139లో నా దినములు ప్రారంభము కాకముందే 16-17 వచనాలలో చదువుతాం. నన్ను నీవు మర్చిపోలేదు, నేను తల్లి గర్భమున పిండముగా రూపొందక మునిపే, నాకు ఒక ఆకారం రాక మునిపే నీవు నన్ను ఎరిగి ఉన్నావు అన్న మాటను మనం ఈరోజు జ్ఞాపకపరుచుకుంటే, మరణించిన బాలిగారు యొక్క తల్లిగారు, వారి తండ్రి గారు, మన కుటుంబాలు మరణించిన ఎవరైనా నన్ను బాధపడవు. భౌతికంగా వారు మనకు జన్మనిచ్చారు, వారి మరువకూడదని తోబీతు గ్రంథం 4వ అధ్యాయంలో మనం చదువుతాం. తోబీతు తన కుమారుడిని తోబియాసును పక్కన కూర్చోబెట్టుకుని, అయ్యా నేను దాటిపోయిన తర్వాత, నేను మరణించిన తర్వాత నన్ను అన్ని సంస్కారాలతో చక్కగా భూస్థాపనం చేయి, అని ఒకటి గుర్తుంచుకో, నీ తల్లిని ఏదో కష్టపెట్టవద్దు, ఆమె బ్రతికున్నంత కాలంలో నీ తల్లి అలా బాధ్యతగా వ్యవహరించు, ఆమె మరణించిన తర్వాత నా ప్రక్కనే ఆమె అన్ని విధములుగా భూస్థాపనం చేయి అన్న మాటలు తోబీతుడు తోబియాసుతో చెప్పిన మాటలు మనం ఈరోజు జ్ఞాపకపరచుకోవాలి. కారణం మరణించిన తరువాత బ్రతికి ఉండగా సేవ చేయగలిగిన. అందుకే యెషయా గ్రంథం 55లో ఒక మాట ఉంటుంది, లేక ఏమని, ఇదిగో నీకు జన్మనిచ్చిన జననీ జనుల యొక్క రుణమును ఏ విధంగా తీర్చుకుంటా, నిన్ను కన్నప్పుడు కలిగినప్పుడు నీ తల్లి పుట్టి పడినటువంటి పిరికి నొప్పులను నీవు ఏ విధంగా ఇవ్వగలవు? వారికి తగిన మర్యాదకరమైన జీవితాన్ని ఇచ్చినప్పుడే కదా. కావున మనందరూ కూడా తల్లిదండ్రుల ఎడల, పెద్దల ఎడల గౌరవ భావం కలిగి ఉండాలి ఈ లోకంలో ఉన్నప్పుడే. కానీ వారు ఈ లోకంలో ఉన్న బాధలను, కష్టాలను ముగించుకొని పరలోకానికి వెళ్ళారు అన్న భావన కథోలికలలో బాగా నాటుకుని ఉంది. మనందరికీ ఎంత తప్పు చేసినా భగవంతుడి దగ్గర అడిగితే ఆయన క్షమించేవాడు. తల్లి మరిచినా, తల్లి విడిచినా నేను మాత్రం నేను విడువను. యెషయా గ్రంథం 49:16-17లో నేను నీ ఆకారాన్ని, నీ ప్రాకారాన్ని అరచేతుల్లో చెప్పుకున్నాను, నీవు నా మాటకు నేను మరణం అన్న మాటను బట్టి మరణించిన ప్రతి ఒక్కరూ కూడా ఆయన దాసుడే, ఆయనకు చెందిన వారి. కానీ మానవ బలహీనత వలన ఏదో చిన్న చిన్న తప్పులు చేస్తుంటా, ఆ తప్పులకు క్షమాపణ కోరుకుంటూ, అదే మక్కబీలు గ్రంథములో యూదా మక్కబీలు చేసిన పని ఏమిటి? ధనమును పోగు చేసి యెరూషలేము దేవాలయంలో పాప పరిహారార్థ బలిగా మరణించిన సైనికులందరి కోసం ప్రార్థన చేయమని కోరాడు. మనము కూడా చేయగలిగిన మరణించిన వారికి ఒక్కటే ప్రార్థన. మరణించి మన మధ్య భౌతికముగా లేకపోయినా వారి రక్షణలో మనం కడవరకు నడుస్తాము కాబట్టి, వారు లేకుండా మనకు లేదు కాబట్టి, మరణించిన మన పెద్దల కోసం అనుదినము మన ప్రార్థనలో వారిని జ్ఞాపకం ఉంచుకోవాలి. వారందరినీ జ్ఞాపకం ఉంచుకొని జీవించాలి. ఎందుకంటే వారు లేకపోతే మనం లేదు, అమ్మా నాన్న లేకపోతే మనకు జీవం లేదు, మనకు మనుగడ లేదు. అందుకే మత్తయి సువార్త 7:8లో ఇది ఏ జరిగినా ఇస్తారు, అడగండి ఇవ్వబడదు, తప్పని ఇవ్వబడదు, వెతకండి దొరుకుతున్న మాట మనం చూస్తున్నాం. అడిగిన ప్రతి వానికి ఇవ్వబడదు, తట్టిన ప్రతి వానికి ఇవ్వబడదు, వెతకిన ప్రతి వానికి దొరుకుతున్న మాటను బట్టి ప్రార్థన
మీరు ఏమి ప్రార్థించినా అది మీకు ఇవ్వబడుతుంది. కావున మరణించిన మన పెద్దల కోసం వారి పాప పరిహారములకై ఏదైనా వ్యక్తిగత తప్పులు చేసుకుంటే మరణించిన అడిగితే వారు మోక్షానికి వెళ్ళిన తర్వాత మనందరి కోసం వారు ప్రార్థిస్తారు. అది మన పెద్దల పరిస్థితి. కావున ఈ రోజున ప్రత్యేకముగా ఫాదర్ గాలి గారి యొక్క తల్లిదండ్రులు ఇరువురి యొక్క ఆత్మశాంతి కోసం మనం ఇక్కడ ఉండగా మరణించిన వారందరినీ జ్ఞాపకం మరి ముఖ్యముగా ఈ రోజున అన్నమ్మ గారి యొక్క ఆత్మకు దేవుడు నిత్య విశ్రాంతిని దయచేయాలని ప్రభుగా మరణించిన నాశనం లేవనటువంటి కన్నీరు కాల్చారు. మాత్రం అడగదన్నమాట, నేనే పునరుత్థానము జీవమును, నా యందు విశ్వాసం నుంచి జీవించి మరణించిన ప్రతి ఒక్కరు నాకు చెందినవారే అన్న మాటను బట్టి ఈ రోజున ఈ ఆత్మకు భగవంతుడు ప్రలోభని నివాసం వారికి దయచేయాలని ఈ సమయంలో వారి కుటుంబ సభ్యులందరినీ దీవించి భౌతికంగా వారి మధ్య లేదు, వారి మాటలు ఉండవు, కానీ వారు చూపించిన ఆదర్శం వీరి ఫలకాలను పాటిస్తూ ఉండే మంచి మనసులు భగవంతుడు వీరికి అనుగ్రహించాలని మనందరం ఆ దేవుడు మనందరూ దీవించాలని